బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రజలపై మరోసారి పెట్రోల్ బాంబ్ పేలింది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై 94 పైసలు, అలాగే డీజిల్ పై 96 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంచిన రేట్లు నేటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఈ నెలలో మూడోసారి చమురు ధరలు పెంచడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పదవి దేశవ్యాప్తంగా మూడోసారి పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో మరోసారి ప్రజలపైన పెట్రోల్ డీజిల్ ధరల భారం పడనుంది. పెట్రోల్ పైన దాదాపు 94 పైసలు, డీజిల్ పైన 96 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా ఎదుర్కొంటున్న ఏదైతే పశ్చిమాసియా యుద్ధ వాతావరణ కారణంగా క్రూడ్ ఆయిల్ రవాణాకు ఏర్పడుతున్న ఇబ్బందుల వల్ల పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అనివార్యమవుతుంది. అయితే మూడోసారి పెంచుతూ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రజలపైన ఇది ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. అయితే కేవలం ఇది ఇటు డీజిల్ ధరల పైన మాత్రమే కాదు, డీజిల్ ధరల పెంపుతోటి ఇతర రంగాలపైన కూడా ఈ యొక్క పెంపు ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా రవాణా వ్యవస్థ, ఇటు నిత్యావసర వస్తువులు, ఇతర అంశాలపైన కూడా ఈ పెరిగిన డీజిల్ ధరల ప్రభావం చాలా ప్రత్యక్షంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెంచక తప్పట్లేదు అనేది మాత్రం ప్రభుత్వం చెప్తుంది. కొంత ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రధాని దేశ ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి పెట్రోల్ డీజిల్ ధరల పెంపు అనివార్యంగా మారింది. మరి మూడోసారి ఈ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతోటి ప్రజలకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే దీని ద్వారా ఏర్పడుతుంది. అయితే ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి, ప్రత్యక్షంగా పెట్రోల్ డీజిల్ ధరల పైన కొంత పొదుపు చేయాలనేది కూడా ప్రధాని ఇప్పటికే దేశ ప్రజలను ఉద్దేశించి పిలుపునివ్వడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా దీని ప్రభావం అనేక రంగాలపైన పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి థ్యాంక్ యూ గోపి.